రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. వార్తల్లోని ముఖ్య అంశాలు. సింగరేణికి రక్షణ ఓ కవచం. పోలీసుల అదుపులో కాంట్రాక్టు కార్మికులు. మనో చైతన్యలో మానవీయత. వివరాలు. సింగరేణిలో రక్షణకు పెద్దపీట వేస్తున్నామని అధికారులు పేర్కొన్నారు. రామగుండం ఏరియా 1 ఇల్లందు క్లబ్లో ఈరోజు 17వ రక్షణ త్రైపాక్షిక సమీక్షా సమావేశం నిర్వహించారు. RG1 జనరల్ మేనేజర్ కల్వాల నారాయణ అధ్యక్షతన జరిగిన ఈ సమీక్షా సమావేశంలో హైదరాబాద్ రీజియన్ డైరెక్టర్ ఆఫ్ మైన్ సేఫ్టీ శ్యామ్ మిశ్రా ముఖ్య అతిథిగా పాల్గొనగా, ఈ కార్యక్రమంలో మైన్ సేఫ్టీ డిప్యూటీ డైరెక్టర్లు బద్రీష్ కుమార్, బానోతు వెంకన్న, ఎం రఘు, గుర్తింపు సంఘం ఉపాధ్యక్షుడు గండ్ర దామోదర్రావు, రామగుండం రీజియన్ సేఫ్టీ GM ఎల్వి సూర్యనారాయణ, అధికారుల సంఘం నాయకుడు పొనగోటి శ్రీనివాస్ హాజరయ్యారు. ముందుగా గని ప్రమాదంలో మరణించిన వారికి మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. రక్షణ గురించి ప్రతిజ్ఞ నిర్వహించారు. ఏరియా సేఫ్టీ అధికారి KV రావు ఏరియాలో రక్షణపై తీసుకుంటున్న చర్యల గురించి, ప్రమాదాల నియంత్రణ తీసుకుంటున్న చర్యల గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. DDMS మాట్లాడుతూ గనుల్లో తీసుకుంటున్న రక్షణ చర్యలపై చర్చించి, గనుల్లో ప్రమాదాల నియంత్రణకు సింగరేణి యాజమాన్యం తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు ఎం త్యాగరాజు, సత్యనారాయణ, చిల్క శ్రీనివాస్, శ్రీనాథ్, లక్ష్మీనారాయణ, మదన్ మోహన్, నవీన్, సరోత్తం, అంజనేయులు, గనుల అధికారులు, యూనియన్ నాయకులు తదితరులు ఉన్నారు. RG1 GM కార్యాలయం ముందు కాంట్రాక్టు కార్మికులు కదం తొక్కారు. గని ప్రమాదం, కరోనాతో మరణించిన కాంట్రాక్టు కార్మికుల సమస్యలు పరిష్కరించాలని CIT అనుబంధ సింగరేణి కాంట్రాక్టు కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈరోజు RG1 GM కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా CIT రాష్ట్ర అధ్యక్షుడు రాజారెడ్డి మాట్లాడుతూ, సింగరేణి యాజమాన్యం చెల్లించాల్సిన ప్రత్యేక ఎక్స్గ్రేషియా 15 లక్షల రూపాయలు తక్షణమే చెల్లించాలని, కాంట్రాక్టు కార్మికులందరికీ ప్రమాద బీమా పథకాన్ని ప్రకటించాలన్నారు. RG1లో 3, RG3లో 4 కుటుంబాలకు తక్షణమే తగిన ఉపాధి కల్పించాలని, బ్లాస్టింగ్లో 2 కళ్ళు కోల్పోయిన వెంకటేశం కుటుంబానికి పూర్తి నష్టపరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రతి నెల అయ్యే వైద్య ఖర్చులు యాజమాన్యమే భరించాలని, PF పెన్షన్ సమస్యలు పరిష్కరించాలని రాజారెడ్డి పేర్కొన్నారు. RG1లో లంచాలు తీసుకోకుండా CMPF సమస్యలు పరిష్కరించాలని, కరోనా సోకి హోమ్ క్వారంటైన్లో ఉన్న కాంట్రాక్టు కార్మికులకు 14 రోజుల వేతనం చెల్లించాలని ఈ సందర్భంగా సింగరేణి యాజమాన్యాన్ని ఆయన డిమాండ్ చేశారు. ధర్నా చేస్తున్న కాంట్రాక్టు కార్మికులను, నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 1 టౌన్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ కార్యక్రమంలో CIT జిల్లా అధ్యక్షుడు వెలుపుల కుమారస్వామి, RG1 బ్రాంచ్ కార్యదర్శి మెండెస్ శ్రీనివాస్తో పాటు బాధిత కాంట్రాక్టు కార్మిక కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. కాంట్రాక్టు కార్మిక బాధిత కుటుంబాలను అక్రమంగా అరెస్టు చేయించిన సింగరేణి యాజమాన్యం బహిరంగంగా క్షమాపణ చెప్పాలని IFT అనుబంధ సింగరేణి కాలేజ్ కాంట్రాక్టు కార్మిక సంఘం డిమాండ్ చేసింది. సింగరేణి బ్లాస్టింగ్ ప్రమాదంలో మరణించిన కాంట్రాక్టు కార్మికుల కుటుంబాలకు ఒప్పందం ప్రకారం నష్టపరిహారం ఇవ్వడంలో సింగరేణి యాజమాన్యం పూర్తిగా వైఫల్యం చెందిందని సంఘ నేతలు ఏ వెంకన్న, తోకల రమేష్, బి అశోక్ ఆరోపించారు. బాధిత కుటుంబాలను ఆదుకోవాల్సిన సింగరేణి యాజమాన్యం ఆ దిశగా చర్యలు తీసుకోకుండా నష్టపరిహారం కోసం ఆందోళన చేస్తున్న బాధిత కుటుంబాలను పోలీసుల చేత అరెస్ట్ చేయించడం సిగ్గుచేటని వారన్నారు. కాంట్రాక్టు కార్మికుల పట్ల వివక్ష చూపడాన్ని సింగరేణి యాజమాన్యం మానుకోవాలని హెచ్చరించారు.
మనో చైతన్యలో మానవీయత వెల్లివిరిసింది. గాంధీనగర్లోని మనో చైతన్య మానసిక వికలాంగుల పాఠశాలను రామగుండం నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ అధికారి రాగం సతీష్ సందర్శించారు. 50 కిలోల బియ్యాన్ని అందించారు. విద్యార్థులకు స్వీట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మనో చైతన్య పోషక కమిటీ అధ్యక్షుడు డి కృష్ణకుమార్ తదితరులు ఉన్నారు. ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.